కాంగ్రెస్ పార్టీ కొంచెం వెంటబెట్టాలి, ఎందుకంటే దానికి మరి అర్జునాక్ష్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అందరూ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒకసారి క్లాప్స్ అందరూ కొట్టాలి. క్లాప్స్ ఒక నిమిషం మధ్యలో జైన్ అయితే వెంకన్న ఒక్కసారి, రాజాన్ ఒక్కసారి ఇక్కడ మన సంగారెడ్డి పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా మన జయశంకర్ యూత్ అసోసియేషన్ తరఫున మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కబడ్డీ మన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మా వెంకన్న గారి ఆధ్వర్యంలో పిల్లలందరూ ఉత్సాహంగా ఈరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మ్యాచ్కు జిల్లాలో ఉన్నటువంటి తర్వాత క్రీడాకారులందరూ కూడా వచ్చి ఈ రోజు రాత్రి శివరాత్రి సందర్భంగా మంచి యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మా యువజన సంఘాలకు అందరూ కూడా జయశంకర్ యువ సంఘానికి, తర్వాత నిర్వాహకులకు, ఎంపైర్లకు, దీనికి సహకరించినటువంటి మా టీఆర్ఎస్ నాయకులకు, తర్వాత మిగతా వాళ్ళందరికీ, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు అందరికీ శివరాత్రి సందర్భంగా మరోసారి శివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగి ఇలాంటి కార్యక్రమాలు మా యూత్ ఎప్పటికీ నిర్వహించాలని కోరుతూ వారికి నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపవాసం ఉపవాసము మరియు జాగరణ ఉద్దేశించుకొని జలంధర్ యువత టిఆర్ఎస్వి యువత జలంధర్ మరియు సందీప్ వీళ్ళందరి టీం వాళ్ళందరూ కలిసి ఒక క్రికెట్ కార్యక్రమం జాగరణ చేసుకుంటున్నారు. చింతప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సహాయ సహకారంతో వాళ్ళు ఇవాళ మ్యాచ్ 3 సంవత్సరాల నుంచి ఈ మ్యాచ్ను ఎప్పుడు జరిపించుకుని శివరాత్రి రోజు జరుపుతారు. వారు ఎప్పటికీ మంచిగా జరిపించుకోవాలని చెప్పని కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడానికి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ అజీం గారికి, అలాగే మా వాజిద్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేస్తున్న మా జలంధర్ రావు గారికి మరియు సందీప్ గారికి, గంగారాజ్ గారికి, శివ గారికి కార్యక్రమాలు చాలా బాగా చేయాలని ఎంపైర్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రత్యేకంగా కామెంటరీ వాజిద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం నైట్ జాగరణ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ పర్మిషన్ తలుచుకుంటూ ఉదయం ఒక పొద్దులు ఉండి రాత్రి కూడా జాగరణ చేయాలి కాబట్టి ఆ భక్తి మార్గంలో నడవడానికి ఒక రూటు ఎంచుకోవడం జరిగింది. అదే రూటు మేము ఒకసారి ఆలోచించినప్పుడు క్రికెట్ ఆడితే బాగుంటుంది అని చెప్పి చిన్న సర్కిల్ మ్యాచ్లో 6 ఓవర్లు పెట్టి 8 మంది ప్లేయర్లతో నిర్వహించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయింది. అలాగే ఈ 3 times ఇలా సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మాకు ఈ విధంగా సహకరించినటువంటి వెంకటేశ్వర గారికి, రాజగౌడ గారికి, నరసింహ గారికి చాలా మంది ఉన్నారు, పెద్దలు ఇంకా వచ్చేది ఉన్నది. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను మాకు ఎప్పుడు వెన్నదండి ఉండి మాకు ఇట్లా సక్సెస్ చేసుకుంటూ పోతే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. కావున అందరికీ మరొకసారి మా ఆశీర్వాద శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.